హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మహీ వ్లాగ్స్ 1 2. టుడే నేను చూపించే రెసిపీ అయితే టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. అలాగే ఒక్క చుక్క కూడా నూనె లేకుండా చేస్తామండి. చాలా హెల్దీగా ఉంటుంది, అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఇవి పునుగులు, ఊతప్పం, ఇడ్లీలకైతే చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్లో సైడ్ డిష్గా ఇస్తారు కదా, రెడ్ చట్నీ, అదనమాట. ఖచ్చితంగా వీడియో అయితే చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ వాటర్, అందులో 4 పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టుగా, 3 టమాటాలు ఒక 8 ముక్కలు చేశానండి. కలిపి ఒక 10 నిమిషాలు లో టు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. టమాటాలు మిర్చి స్టేజ్లో ఉడికినప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే స్టవ్ కట్టేసి మిర్చిని టమాటాని చల్లార్చుకోవాలి. మిర్చిని టమాటాని ఇలా తీసి చల్లారబెట్టాను. వీటిని ఇప్పుడు మిక్సీలో వేద్దాం. ముందుగా టమాటా మిర్చిని మిక్సీలో వేసి ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీరా, ఒక చిన్న బెల్లం ఉండ, 4 తొక్కు తీసిన వెల్లుల్లి, మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. మనం పచ్చిమిర్చి టమాటా ఉడికినప్పుడు కొద్దిగా వాటర్ పక్కన యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర, మనం గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి టమాటాలు, ఈ చట్నీ కూడా ఇందులో వేసి కలపాలి. మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసి కలిపేయండి. మీకు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇవాళ అయితే పునుగులు లేక్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.